హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాట్ ఇట్. ఈరోజు ఈ 20 క్వశ్చన్స్లో ఎన్ని ఆన్సర్ చేయగలరో చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనిషి శరీరం జీర్ణించుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఆప్షన్స్: ఏ 3 గంటలు, బి 6 గంటలు, సి 10 గంటలు అండ్ డి 12 గంటలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే మనం తిని వెంటనే అరిగిపోదండి, దానికి కొంత సమయం పడుతుంది. ఆన్సర్ ఏంటంటే 12 గంటలు. కొందరు ఎనీ టైం తింటూ ఉంటారు, అలా తినకూడదు, అంటే గ్యాప్ ఇచ్చి తినాలి అరగడం కోసం. క్వశ్చన్ నెంబర్ 2, సౌండ్ వినపడని ప్రదేశం ఏది? ఆప్షన్స్: ఏ మంచు ప్రదేశం, బి ఎడారి, సి చీకటి అండ్ డి అంతరిక్షం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే ఎక్కడ సౌండ్ అనేది వినిపించదు అని అడుగుతున్నానండి. ఆన్సర్ ఏంటంటే అంతరిక్షం. అవునండి, సౌండ్ అనేది అంతరిక్షంలో వినపడదు. అలాగే అంటే తేలిపోతూ ఉంటారు, గ్రావిటీ అనేది ఉండదన్నమాట. క్వశ్చన్ నెంబర్ 3, ఏ జీవి నాలుకతో వాసన చూస్తుంది? ఆప్షన్స్: ఏ తేలు, బి పాము, సి సీతాకోకచిలుక అండ్ డి బొద్దింక. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే ఏ జీవి నాలుకతోటి వాసన చూస్తుందండి? ఆన్సర్ ఏంటంటే పాము. క్వశ్చన్ నెంబర్ 4, కోహినూర్ డైమండ్ మొట్టమొదట ఎక్కడ దొరికింది? ఆప్షన్స్: ఏ తమిళనాడు, బి ఆంధ్రప్రదేశ్, సి తెలంగాణ అండ్ డి కేరళ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కోహినూర్ డైమండ్ అంటే తెలుసు కదండి మీకు, అతి విలువైనదనమాట. అది మొట్టమొదట ఎక్కడ దొరికిందంటే ఆంధ్రప్రదేశ్లో దొరికిందండి. క్వశ్చన్ నెంబర్ 5, హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష ఏది? ఆప్షన్స్: ఏ తెలుగు, బి తమిళ్, సి బెంగాలీ అండ్ డి గుజరాతీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే మన రాష్ట్రీయ భాష కదండి హిందీ. హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష ఏది అంటే బెంగాలీ. అవునండి, బెంగాలీ ఎక్కువగా మాట్లాడతారు. క్వశ్చన్ నెంబర్ 6, భారత్లో ట్రైన్ ఇంజిన్ తయారీకి ఎంత ఖర్చు అవుతుంది? ఆప్షన్స్: ఏ 5 crores, బి 10 crores అండ్ సి 12 crores, డి 20 crores. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనం ట్రైన్స్ అనేవి ఎన్నో చూస్తూ ఉంటాం కదండి. ఒక్క ట్రైన్ ఇంజిన్ తయారీ కంట 20 కోట్లు అవుతుందంటండి. క్వశ్చన్ నెంబర్ 7, నేషనల్ పోలీస్ అకాడమీ ఇండియాలో ఎక్కడుంది? ఆప్షన్స్: ఏ ముంబై, బి మద్రాస్, సి హైదరాబాద్ అండ్ డి బెంగళూరు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ క్వశ్చన్స్ మీ ఫ్రెండ్స్కైనా ఫ్యామిలీకైనా ఉపయోగపడతాయి అంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఇకపోతే ఆన్సర్ ఏంటంటే హైదరాబాద్ అండి. నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 8, ఏ పక్షి గుడ్డు ఖరీదైనది? ఆప్షన్స్: ఏ ఆస్ట్రిచ్, బి పీకాక్, సి హమ్మింగ్ బర్డ్ అండ్ డి టిటోనీ బర్డ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆస్ట్రిచ్ అంటే తెలుసు కదండి, నిప్పుకోడి. అతి పెద్దది కూడా అదేనండి. అంటే అతి పెద్ద పక్షి ఏది అంటే ఆస్ట్రిచ్చే. గుడ్డు కూడా ఖరీదైనది దేనిది అంటే ఆస్ట్రిచ్దే. క్వశ్చన్ నెంబర్ 9, ఏ చెట్టును ఎప్పుడు ఇంట్లో పెంచకూడదు? ఆప్షన్స్: ఏ పీపల్ ట్రీ, బి నీమ్ ట్రీ, సి మ్యాంగో ట్రీ అండ్ డి లెమన్ ట్రీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే మనం మొక్కలు పెంచుతూ ఉంటాం కదండి ఇంట్లల్లో. ఇంట్లో ఏం పెంచకూడదు అంటే పీపల్ ట్రీ, అంటే మర్రి చెట్టుని ఇంట్లో పెంచకూడదండి. క్వశ్చన్ నెంబర్ 10, ఒక మనిషి నుండి వేరొక మనిషికి ఏ అవయవాన్ని పెట్టలేరు? ఆప్షన్స్: ఏ హార్ట్, బి కిడ్నీ, సి బ్రెయిన్ అండ్ డి లంగ్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ మధ్యన ట్రాన్స్ప్లాంట్ అందరికీ చేస్తూనే ఉన్నారు కదండి, అంటే పార్ట్స్ అనేవి మారుస్తూ ఉన్నారు. బ్రెయిన్ మాత్రం ఒక మనిషి నుండి వేరొక మనిషికి పెట్టలేరట, అంటే ఇంతవరకు పెట్టలేదట. క్వశ్చన్ నెంబర్ 11, చెట్లు లేని దేశం ఏది? ఆప్షన్స్: ఏ దుబాయ్, బి సౌదీ అరేబియా, సి ఓమన్ అండ్ డి ఖత్తర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే ఒక్క చెట్టు కూడా లేదటండి. నేను ఇప్పుడు కింద చెప్పినవి 3 ఎడారి ప్రాంతాలు. ఖత్తర్లో ఏంటంటే ఒక్క చెట్టు కూడా లేదట. క్వశ్చన్ నెంబర్ 12, సరోజినీ నాయుడుకి నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే బిరుదుని ఇచ్చింది ఎవరు? ఆప్షన్స్: ఏ
మహాత్మా గాంధీ, బి దాదాబాయి నౌరోజీ, సి బాల్ గంగాధర్ తిలక్ అండ్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్లో ఉన్నారు కదండి సరోజినీ నాయుడు గారికి నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే బిరుదుని ఎవరిచ్చారు అంటే మహాత్మా గాంధీ. క్వశ్చన్ నెంబర్ 13. ఐపీఎల్ని ఏ సంవత్సరంలో మొదలు పెట్టారు? ఆప్షన్స్ ఏ 2005, బి 2008, సి 2009 అండ్ డి 2010. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే అబ్బాయిలకి ఎక్కువగా ఫేవరెట్గా ఉండేది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2008 అండి. అబ్బాయిలకి కాదు అమ్మాయిలకి కూడా ఫేవరెటే. క్వశ్చన్ నెంబర్ 14. నెమలికి ఏ జీవులంటే భయం? ఆప్షన్స్ ఏ తేలు, బి పాము, సి పిల్లి అండ్ డి కుక్క. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొన్ని జీవులు అంటే భయం అండి, అంటే పోట్లాడలేక వాటితో. నెమలికి ఏది భయం అంటే పిల్లి అంటే భయం అండి. క్వశ్చన్ నెంబర్ 15. ఆర్మీ డేని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్ ఏ జనవరి 26, బి మే 5, సి జనవరి 15 అండ్ డి డిసెంబర్ 26. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ క్వశ్చన్ మీకు తెలిసే ఉంటుందండి. వీటిల్లో ఏవి తెలిసినా కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఆన్సర్ ఏంటంటే జనవరి 15. క్వశ్చన్ నెంబర్ 16. బాల్ గంగాధర్ తిలక్ మొదలుపెట్టిన పత్రిక పేరేంటి? అంటే న్యూస్ పేపర్ అండి. ఆప్షన్స్ ఏ ద హిందూ, బి కేసరి, సి ఇండియన్ ఒపీనియన్ అండ్ డి ద స్టేట్స్ మ్యాన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ ఇండియన్ అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఇవి అవి ఉన్నాయి కదండి, ఇది ఇండియన్ పాలిటీలోకి వస్తుంది. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి వీడియోని. ఆన్సర్ ఏంటంటే కేసరి. క్వశ్చన్ నెంబర్ 17. మనిషి గుండె బరువు ఎంత? ఆప్షన్స్ ఏ 100 grams, బి 150 grams, సి 200 grams అండ్ డి 250 grams. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మన ఓన్లీ హార్ట్ అనేది ఎన్ని గ్రామ్స్ బరువు ఉంటుంది అంటే 250 grams, అంటే 1/2 kg బరువు ఉంటుందంటండి. క్వశ్చన్ నెంబర్ 18. భారత్ యొక్క రాష్ట్రీయ గానాన్ని మొదట ఏ భాషలో రాశారు? ఆప్షన్స్ ఏ హిందీ, బి ఉర్దూ, సి తెలుగు అండ్ డి బెంగాల్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాష్ట్రీయ గానం అంటే మీకు తెలుసు కదండి జనగణమన. అలాగే రాష్ట్రీయ గేయం అంటే వందే మాత్రం అండి. ఫస్ట్ దేంట్లో రాశారంటే బెంగాల్లో రాశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు కదా జనగణమన. రవీంద్రనాథ్ ఠాగూర్ వెస్ట్ బెంగాల్ చెందిన వాళ్ళు కాబట్టి బెంగాల్లో రాశారు. క్వశ్చన్ నెంబర్ 19. భారతదేశంలో ఎవరు ధరించిన చెప్పుల ధర 50 కోట్లు? ఆప్షన్స్ ఏ ఐశ్వర్యరాయ్, బి ఉపాసన, సి నీతా అంబానీ అండ్ డి అనుష్క శర్మ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలుసా అండి? ఆశ్చర్యంగా ఉంది కదా. చెప్పుల ధర అక్షరాల 50 కోట్లంట. ఆన్సర్ ఏంటంటే నీతా అంబానీ, ముఖేష్ అంబానీ భార్య అండి. మన ఇండియాలోనే అతి ధనవంతుడు ముఖేష్ అంబానీ కదా, వాళ్ళ ఆవిడ చెప్పుల ధర అంట 50 కోట్లు. అలాగే పర్స్ హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా దాని యొక్క ధర 15 కోట్లట. క్వశ్చన్ నెంబర్ 20. బాపూజీ అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బి అబ్దుల్ కలాం, సి నరేంద్ర మోడీ అండ్ డి మహాత్మా గాంధీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి ఖచ్చితంగా మీకు ఆన్సర్ తెలిసే ఉంటుందండి, కామెంట్లో చెప్పండి. ఇకపోతే బాపు అని కూడా పిలుస్తుంటారు కదా, బాపూజీ బాపు అని పిలుస్తూ ఉంటారు. ఆన్సర్ ఏంటంటే మహాత్మా గాంధీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.